హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజ్జి. ఇవాళ అయితే సామ్సంగ్ రెఫ్రిజిరేటర్లో కర్డ్ మాస్ట్రో అనే ఆప్షన్ యూజ్ చేసి మనమైతే పెరుగుని ప్రిపేర్ చేయబోతున్నాము. చాలా మంచి యూస్ఫుల్ వీడియో ఇదైతే అందరికీ బాగా నచ్చుతుంది. దీన్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది. వాటర్ ఎందుకు అంటే మనకి పాలు అన్నవి అడుగంటకుండా గిన్నెకి మాడిపోకుండా ఉంటుంది, అంతే. ఇప్పుడు ఈ పాల గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని బాగా కాంచుకోవాలి. మనం ఎలా అనేది మనకు బాగా తెలుసు కదా, పాలు ఎంతవరకు కాంచుకుంటే మనకు పెరుగు అవుతుందో అన్న విషయం తెలుసు కదా. సో అంతవరకు చేసుకొని ఇది బాగా చల్లారించుకోవాలి. పాలు అనేవి బాగా చల్లారిన తర్వాత మనకి సామ్సంగ్ రెఫ్రిజిరేటర్లో ఒక కార్నర్లో కర్డ్ మాస్ట్రో అనే ఒక బాక్స్ లాగా ఉంటుంది. ఇందులో ఒక ట్రే ఇస్తారు, ఒక కంటైనర్ ఇస్తారు. ఇది 1 లీటర్ కెపాసిటీ ఉంది, స్టీల్ బాక్స్ అనమాట, విత్ ప్లాస్టిక్ లిడ్. ఇప్పుడు ఈ పాలన్నింటినీ అందులో యాడ్ చేసేసుకోవాలి. నాదైతే ప్యాకెట్ పాలు కాబట్టి నేను వెన్నని సపరేట్గా ప్రిపేర్ చేయటం లేదు. సో ఇప్పుడు ఇది బాగా గోరువెచ్చగా అయిపోయి ఉంటుంది కదా, ఇందులో ఒక 2 స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి స్పూన్ తోటి. క్లోజ్ చేసేసి వాళ్ళు ఇచ్చిన ట్రేలోకి దీన్ని బాగా సెట్ చేసేసిన తర్వాత రెఫ్రిజిరేటర్లో మనకి కర్డ్ మాస్ట్రో దగ్గర ఉంటుంది కదా, ఆ ఫ్రిడ్జ్లో అందులోకి ఇన్సర్ట్ చేసేయాలి. ఇప్పుడైతే ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ముందుగా ఫ్రిడ్జ్ని అన్లాక్ చేసుకోవాలి. అన్లాక్ చేసేయాలంటే 3 సెకండ్స్ వరకు అది బీప్ సౌండ్ వస్తుంది. ఇప్పుడైతే కర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ. మనకి థిక్గా ఉంటుంది, లేదంటే దాన్ని ఆఫ్ చేసి ఉంటాము, అలా మోడ్స్ ఉంటాయి. అందులో థిక్ అనే ఆప్షన్ని పెట్టుకున్నాను. అప్పుడైతే గడ్డ పెరుగు ఉంటుంది. సో ఇప్పుడు క్లోజ్ చేసేసిన తర్వాత నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేశాను. ఇక్కడ థిక్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అందువరకు చేసుకున్న తర్వాత అక్కడ అదంతా ఓపెన్ అయిపోయి సర్వ్ అనే ఆప్షన్లోకి టర్న్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మార్నింగ్ ఓపెన్ చేశాను కాబట్టి ఇప్పుడు చూడండి మీరే, ఇది ఓపెన్ చేసిన తర్వాత చాలా చాలా గట్టిగా ఉంటుందండి పెరుగు. మనకు బజార్లో ఎలా ఉంటుంది పెరుగు, ప్యాకెట్లో పెరుగు అంత స్వీట్నెస్ ఉంటుంది కదా, అదే విధంగా ఉంటుంది ఈ పెరుగు కూడా. ఏ సీజన్లో అయినా చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సామ్సంగ్.